దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను చెప్పే మాట రెండవ మాట. అది ఇదంతా మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. కాకపోతే నేను చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే, దేవుని సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలతో పాటు వేస్తారు. మధ్యలో దేవుడు ఉన్నాడు, ఇటుపక్క ఒక దొంగ, అటుపక్క ఒక దొంగ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఎడమ వైపు ఉన్న దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. వేడలో తీయబడిన ఆ ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అంటే ఈ దొంగ ఏం చేస్తున్నాడు? దేవుని దూషిస్తూ ఉన్నాడు. దేవుని దూషిస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దొంగ వచ్చేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆయనకి భయం, మరణ భయంతో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని దూషించేవాడిగా ఉన్నాడు. అలా కొందరు ఏం చేస్తారు, భూలోకంలో కూడా అలానే దేవుని దూషిస్తుంటారు, ఇతరులు దూషిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా వీణ దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో. ఆయన ఎందుకు ఎక్కాడు శిలువపైకి? మన అందరినీ రక్షించడానికి ఎక్కాడు. ఆయన శిలువపై నుంచి దిగితే మనకు రక్షణ అనేది ఉండదు అనమాట. ఈ దొంగకి అవన్నీ గ్రహింపు లేకపోవడం వల్ల దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే 16వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగులు మీద అధికారిగా ఉన్న దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరిచినట్లు వారి హృదయం మారు మనసు పొందనొలిరి. అంటే ఇదేం చేస్తున్నారు వాళ్ళు? వేడిమి గల, అంటే ఇక్కడ సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఎలా ఇచ్చిందంటే, సూర్యునికి దేవుడు అధికారం ఇచ్చాడు వేడి చేత మనుషులను కాల్చడానికి. ఆ అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? ఆ తెగులు ఎవరిచ్చారు? ఆ అధికారిని, దేవుణ్ణి నామమును దూషిస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? ఆయనను మహిమపరచకపోయిరి. దేవుడు ఆ శ్రమలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మహిమను కోరుకుంటున్నాడు. ఈ విధంగా వీళ్ళు ఇలా దూషించకుండా దేవుని మహిమపరిచింటే గన దేవుడు కాపాడేవాడు. ఎందుకంటే మనము చూస్తే దానియేలు గ్రంథంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు స్తుతించిన వెంటనే దేవుడు వారిని కాపాడినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కింద 10వ వచనం ఒకసారి, 11వ వచనం చూడండి. తమకు కలిగిన వేదనలను బట్టి, పుణ్లను బట్టి పరలోకమందున దేవుణ్ణి దూషించిరి. అంటే వారి తమ క్రియలను మారు మనసు పొందకపోయిరి. అంటే ఇదేం చేస్తున్నారు? వీళ్ళు దూషిస్తున్నారు. ఎలా దూషిస్తున్నారు? వాళ్ళకు పుండ్లు, వేదన, శ్రమలు, రోగాలు వచ్చినప్పుడు దేవుని దూషించే వారిగా ఉన్నారు. దూషించకుండా, మన బైబిల్ గ్రంథంలో దూషించకుండా శ్రమలు, వేదనలు, పుండ్లను భరించిన వ్యక్తి యోబు ఉన్నాడు. ఆ యోబు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయనకి ఏమైంది? 200 ఆశీర్వాదం వచ్చింది, ఆయన బ్రతికాడు. ఆ విధంగా మనము దేవుణ్ణి, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించే వారిగా ఉండకూడదు. మొదటి దొంగ ఏం చేశాడు? దూషించాడు. రెండవ దొంగ చదవండి, లూకాసు వార్త 24వ అధ్యాయం చదవండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, అంటే ఈ రెండవ దొంగ ఏం చేస్తున్నాడు? కుడివైపు ఉన్న వారలారా నా వారని దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చెప్పాడు అనమాట. కుడివైపు ఉన్నవారు దేవుని వారు అనమాట. ఇక్కడ కుడివైపు ఉన్న దొంగ ఏం చేస్తున్నాడు అంటే ఆయనను గర్దిస్తూ ఉన్నాడు. ఎలా గర్దిస్తున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? అంటే ఈ రెండవ దొంగ దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనము దేవునికి భయపడే వారిగా ఉండాలి. అంటే దేవుడు భయభక్తులు కాదు, భయభక్తులు కలిగి ఉన్న వారిని మాత్రమే దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడనమాట. ఈ విధంగా మనం చూస్తే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పును చేయలేదు. అంటే ఆయన తన పాపంలో ఒప్పుకుంటున్నాడు. వాళ్ళు తప్పు చేశారు, ఈ శిక్ష మనకు సరిపోతుంది అని ఒప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఆయనను చూసి, అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన తప్పును ఒప్పుకున్నాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని చూసి అంటూ ఉన్నాడు. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాడు. అంటే ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, ప్లస్ దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవునితో ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన రాజ్యం అనేది భూమి మీద స్థాపింపబడుతుంది అని ఆ దొంగ గ్రహించాడు. కాబట్టి
ఆయనకు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వెంటనే అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు కూడా వెంటనే ఆయనను దేవుడు అంగీకరించాడు. వెంటనే ఏం చేస్తున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశిలో ఉంటావు అని చెప్తున్నాడు. నిశ్చయముగా ఉంటావు అంటే ఖచ్చితంగా, అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా భూమి ఆకాశంలో గతించినా గానీ నా మాటలు గతించవు అంటాడు కదా. ఈడ చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు, పరదేశిలో ఉంటావు అంటే పరదేశిలో ఉంటావు అంటే పరలోకం కూడా పరదేశానికి సాదృశ్యంగానే ఉంది. మనం చూసుకుంటే పరదేశికి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే బాప్తీసము పొందుకోవాలి. దేవుడు మన జన్మ పాపము కర్మ పాపం అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే దేవునిలో జన్మ పాపం అనేది లేదు, కర్మ పాపం అనేది లేదు. అయినప్పటికీ దేవుడు మనకు మాదిరి చూపించాడు. ఆయన బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసం పొందుకున్న తర్వాత మనల్ని కూడా బాప్తిసం తీసుకోమని ఆ మాదిరిలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా బాప్తిసం పొందుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము వస్తాడు. నికోదేము వచ్చి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యమును చూడడు అంటాడు. అంటే చూడడానికి మనము కొత్తగా జన్మించాలి. అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యాన్ని చూడడమేనా అని పరలోక రాజ్యానికి వెళ్ళడం కానీ. అంటే ఆయన అంటాడు, నేను ముసలివాడను ఎలా మళ్ళా తల్లి గర్భం నుంచి ఎలా పుట్టాలి అన్నట్లుగా మాట్లాడితే ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో చేరడు అని చెప్తాడు. అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే మనము బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసము తండ్రి కుమార పరిశుద్ధ నామంలో మనం బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత ఉంది. కానీ దేవునికి ఏ అధికారాలు ఉన్నాయంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశిలో ఉందువు అన్నాడు. అంటే మాట మాత్రము సెలవిచ్చాడు అంతే. కింద దేవునికి ఏ అధికారాలు ఉన్నాయి అంటే యోహాను సువార్తలో చెప్తాడు దేవుడు. ఈయన యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడని మనకు సెలవిచ్చాడు. అదే విధంగా మనం కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే మన పితరులు కూడా బాప్తిసం పొందినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అంటే మన పితరులు వచ్చేసేసి బాప్తిసం వాళ్ళు కూడా పొందారు. ఎప్పుడు పొందారు అంటే అలా ఐగుప్తు నుంచి ఆ సముద్రం మార్గంలో నడిపించాడు కదా మోసే, అప్పుడు వాళ్ళు బాప్తిసం పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడు ఏ విధంగా బాప్తిసం ఇవ్వగలడు అంటే పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మేఘములోను సముద్రములోను, కానీ మరి ఆయన రక్తము ద్వారా కూడా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఈ విధంగా దేవుడు ఈ రకంగా మనల్ని బాప్తీసం ఇచ్చి మనల్ని కాపాడి రక్షించేవాడుగా ఉన్నాడు. ఈ దొంగను చూస్తే మరొకసారి ఆ అధ్యాయం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని దేవుడు సెలవిస్తాడు కదా. సెలవిచ్చిన తర్వాత దేవుడు మనం ఇవన్నీ చూస్తే ఇది రెండో మాటగా ఉంది. దేవుడు ఈ నెరవేర్పు ఎప్పుడు జరిగింది అంటే ఈయన రక్షింపబడడం ఎప్పుడు జరిగింది అంటే దేవుడు చనిపోయిన తర్వాత జరిగింది. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టుట లేదు గాని సైనికులలో ఒకడు ఈటెలతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును కారెను. అంటే ఈడ ఏం చేస్తుంది అంటే వాళ్ళు వచ్చేసేసి నెక్స్ట్ సిద్ధపరిచే దినము కాబట్టి అలా శిలువ పైన అలా ఉంచకూడదు, వాళ్ళ కాళ్ళు నరికి వేయాలనే ఒక తలంపుతో వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఆ కాళ్ళు నరికి వేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడైతే ముందే చనిపోయినట్లుగా వాళ్ళు తెలియపరుస్తున్నారు. కానీ ఆ కాళ్ళు ఇద్దరు దొంగలివి నరికేస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక బల్లెం తీసుకొని పొరుస్తారు. ఎక్కడ పొరుస్తారు, కుడి వైపున పొరుస్తారు. పొరిచినప్పుడు ఒక రక్తం చుక్క అనేది ఆయన మీద పడుతుంది, ఎడమ దొంగ మీద. ఈ కుడి వైపు ఉన్న ఆయన మీద పడటం వల్ల ఆయన రక్షింపబడతాడు. అంటే దేవుడు మాట ముందే ఇచ్చాడు, చనిపోక ముందే ఇచ్చాడు. ఆ నెరవేర్పు ఎప్పుడు జరిగింది, దేవుడు చనిపోయిన తర్వాత రక్తం చేత కడగబడ్డాడు. అంతేకాదు దేవుడు వాక్కు ద్వారా కూడా స్వస్థపరుస్తాడు, వాక్కు ద్వారా కూడా బాప్తిసం ఇస్తాడని కూడా అంటారు. కానీ అదైతే బైబిల్లో నాకు కనవలేదు. అందుకని నేను ఈ రక్తం ద్వారా మాత్రమే
దేవుడు స్వస్థపరిచాడు అనుకుంటున్నాను. అంటే మనము అబ్రహామును చూసినప్పుడు 75వ సంవత్సరంలో అబ్రహాముకు నీ సంతానాన్ని ఇస్తాడు అంటాడు. ఆయన 100 సంవత్సరంలో ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు 2వ మాటలనే ఆయనను పరలోక రాజ్యం పరదేశికో తీసుకెళ్తాను అన్నాడు. దేవుడు చనిపోయిన తర్వాత లాస్ట్ ఆయన పరదేశంలోనికి వెళ్ళినట్లుగా ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడింది. పరదేశంలో ఏముంటుంది, మనం పరదేశంలో ఉంటే ఏం జరుగుతుందని చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. జయించువానికి చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినను గాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించిన వాడు పరదేశంలోకి వెళ్తాడు. పరదేశి అంటే పరలోకం. పరదేశంలోకి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకానికి ఖచ్చితంగా వెళ్తారనమాట. ఆ విధంగా వీళ్ళైతే జయించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అంటున్నాడు. అదే విధంగా అదే అధ్యాయంలో ఏమంటాడంటే మరుగై ఉన్న మన్నాను కూడా వారిని భుజింపనిద్దును అంటాడు. దేవుడు మనం జయించాలి. ఏం జయించాలి? ఈ లోకంలో శ్రమలు ఇందాక చూసాం కదా, మనము సూర్యుని వేడికి వాళ్ళు తట్టుకోలేకపోయి దూషించారు. అలా మనం ఉండకూడదు అనమాట. నెక్స్ట్ పుండ్లు, వేదనలు, ఏ బాధ వచ్చినా కానీ దేవుణ్ణి మనం మహిమపరిచే వారిగా ఉంటేనే మనం జయించిన వారిగా ఉంటాం అనమాట. జయించిన వారికి మరుగై ఉన్న మన్నాను తిరిగి ఇస్తాడు, జీవవృక్ష ఫలమును కూడా భుజింపనిస్తాడు. ఇంకా లాస్ట్ 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో చదవండి. ప్రకటన గ్రంథం లాస్ట్ వచ్చింది చదవండి ఒకసారి. నేను చదువుతాను చూడండి. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ గ్రంథమందు, ఈ బైబిల్ గ్రంథమును ఏదైనాను మనము వదిలివేసకుండా, పాటించకుండా వదిలివేస్తే వాళ్ళు ఈ జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను ప్రవేశించనంట. జీవవృక్ష ఫలములోను అంటే ఏంటి? పరదేశిలో మనము ప్రవేశించము. ఎందుకంటే అది జీవవృక్ష ఫలము అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ మనము వెళ్ళమంటున్నాడు. పరిశుద్ధ పట్టణం అంటే నాకు తెలిసి ఈ లోకంలో అయితే పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణంగా మనం అనుకోవచ్చు. పరలోకం కూడా పరిశుద్ధ పట్టణంగా ఉంటుందన్నమాట. మనము పరిశుద్ధ పట్టణం అంటే పరలోకానికి కానీ పరదేశి కానీ వెళ్ళలేము. ఎందుకు? ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం పాటించే వారిగా ఉండాలి అన్నమాట. ఆ విధంగా దేవుడు కూడా శిలువ పైన తన రక్తము చిందించి మనల్ని స్వస్థపరిచాడు. ఆయన రక్తం చిందించకపోతే కన్నా మనకి రక్షణ అనేది లేదు. కాబట్టి మీరందరూ బాప్తిసం తీసుకొని దేవుడు చెప్పినట్లుగా నడుచుకోండి. దేవుని దూషించే వారిగా కాకుండా దేవుని మహిమపరిచే వారిగా మనం ఉన్నామనుకో, ఈ లోకంలో మనము శద్రక్ మేషక్ అబేద్నెగో లాగా రక్షింపబడతాము, పరలోక రాజ్యానికి కూడా వెళ్తాము. దేవుడి వాక్యం దీవించును గాక. నీవు వచ్చినప్పుడు తప్పక నన్ను చేర్చుమని